నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచండి సిబ్బందికి సూచించిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తెలుగు నటి బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన ఆరోపణలు జానీ మాస్టర్ గురించి అల్లు అర్జున్ కు తెలుసంటూ వ్యాఖ్య ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పోలీసు అధికారులు సిబ్బందిని ఆదేశించారు సత్ప్రవర్తనతో మెలగాలని స్పష్టం చేశారు డీఐజీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు డీఐజీ మాట్లాడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి కింది స్థాయి సిబ్బందికి ఆదర్శంగా ఉండాలన్నారు ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను సవాలుగా తీసుకోవాలని డ్రగ్స్ సైబర్ నేరాల దర్యాప్తులో నైపుణ్యత పెంచుకోవాలని కోరారు మనకి జిల్లాలో ఈ రోడ్ యాక్సిడెంట్స్ అది బోత్ ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ దాంతోపాటు సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఆ కేసెస్ ఈ 174 కేసెస్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీకి సంబంధించినటువంటి కేసెస్ ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో కొంత ఈ గాంజాకి సంబంధించినటువంటి కేసెస్ కూడా ఎక్కువగా రిపోర్ట్ అవడం గమనించడం జరిగింది సో దానికి సంబంధించి వాటన్నిటిని కూడా త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పూర్తి చేసి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకునేటువంటి విధంగా సో అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు జనరల్గా గతంలో ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ దానిలో ఉన్నటువంటి ఏమైనా లోపాలు వీటన్నిటి మీద కూడా వారికి తెలియజేయడం జరిగింది సో వీటికి రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ట్రాఫిక్ సమస్యని ఎలా తీరుస్తారనే దాని మీద కూడా ఎస్పీ గారు ఇప్పుడే తెలియజేశారు ఒక శ్రీకాకుళం టౌన్లోనే ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ ఇట్లాంటివి ప్లాన్ చేస్తున్నారు అదేవిధంగా హైవే మీద రోడ్ యాక్సిడెంట్స్ని వీటిని తగ్గించడం కోసం కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళతో కలిసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కూడా కలిసి ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఇంజనీరింగ్ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు అదేవిధంగా ఈ అవేర్నెస్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టి ఈ రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించాలని కూడా తగ్గిస్తామని కూడా వారు తెలియజేయడం జరిగింది సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఒక 6 months అబ్జర్వ్ చేసిన తర్వాత ఫర్దర్గా మనం ఇంకేమైనా చేయాలంటే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రస్తుతానికైతే మన దగ్గర మూమెంట్ ఏమి లేదు మన ప్రాంతంలో ఎన్డబ్ల్యూ మూవ్మెంట్ ప్రస్తుతానికి అంటే మనకి గంజాయి మనం ఒక్కదే కాదు మీరు చెప్పినట్టుగా రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మనకి మాదక ద్రవ్యాల సమస్య అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక 11 మండలాల్లో మనకి గంజాయి సాగు గతంలో ఉండేది లాస్ట్ 3 yearsలో మనకి దాదాపు 10,000 ఎకరాల్లో ఈ గంజాయి పంటని గుర్తించడం దాన్ని 3 seasonsలో డెస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది సో దాన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పి ఈ బహుముఖ ప్రణాళిక ద్వారా దాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఎక్కడైతే ఈ గంజాయి కల్టివేట్ చేస్తున్నారో ఆ ప్రాంతాలని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకి ఈ ఆల్టర్నేటివ్ సీడ్స్ అంటే వేరే ప్రత్యామ్నాయ పంటలను పండించుకోవడం కోసం అని చెప్పి ఒక దాదాపు 10,000 ఎకరాల్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సీడ్స్ అన్ని కూడా
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మాచవరం మండలం పిన్నెల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందూ మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ ప్రభుత్వం జంతువుల నూనెతో లడ్డూ తయారు చేసిందని ఆరోపించారు. దీనికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రసాదం లడ్డు తయారీలో జంతువుల నూనె ఉపయోగించారంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత నీచానికి నికృష్టానికి అరాచకానికి పాల్పడిందో వినడానికే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏ ప్రభుత్వం కూడా గతంలో ఇంత నీచానికి పాల్పడలేదు. దేవాలయాన్ని ఈరోజు అపవిత్రం చేసే కార్యక్రమాన్ని తెలిసే చేశారు వీళ్ళు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గొల్లు పెడుతున్నాడు. ఇది పతనానికి పరాకాష్ట. ఇంత నీచమైన పని ఏ ప్రభుత్వం చేస్తారని చెప్పి కళ్ళలో కూడా ఎవరు ఊహించలేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల కోట్ల మంది భక్తులు ఈరోజు వినటానికి చాలా నివ్వెరపోయే పరిస్థితి జరిగిందంటే వెంకటేశ్వర స్వామి చూస్తే 150 నుంచి 11 తీసుకొచ్చాడు. వచ్చే ఎన్నికల్లో ఇంత నీచమైన పని చేసినందుకు, ఆ దేవస్థానాన్ని అపవిత్రం చేసినందుకు ఆ 11 కూడా లేకుండా ఆ పార్టీ భూస్థాపితం కావాలని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కార్యాలయంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి వైసీపీ నాయకులు కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూలో నాణ్యతా లోపం ఉంటే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలే కానీ గత ప్రభుత్వంపై నిందలు మోపడం ఏంటని ప్రశ్నించారు. 100 రోజుల చేతకాని పాలనపై ప్రజలు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుని దాన్ని దారి మళ్లించడానికి తప్పుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో ఉన్న హిందువులందరి మనోభావాన్ని దెబ్బతీసే విధంగా వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు లక్షలాది రూపాయలు పట్టుకుని ఖర్చు పెట్టి ఒకసారి స్వామి దర్శనం చేసుకోవాలని ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చి దర్శనం చేసుకుని అక్కడ లడ్డూ ప్రసాదం ఎంతో పవిత్రంగా భావించి స్వీకరించే పరిస్థితి. ఇవాళ అటువంటి మనోభావాలన్నీ కూడా కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలని దెబ్బకొట్టేస్తున్నాం ఈ రాజకీయం కోసం. నీకు దేవుడి మీద భక్తి ఉందా? నీకు దేవుడి మీద భక్తి ఉంటే ఎవరైనా సరే బూటికాళ్ళతో దండం పెడతాడా? దేవుడికి బూటికాళ్ళతో కొబ్బరికాయ కొడతారా? నువ్వు బూటికాళ్ళతోటి కొబ్బరికాయ కొట్టేవాళ్ళు బూటికాళ్ళతోటి దేవాలయానికి వెళ్ళే సంస్కృతి లేదు. ఇవాళ నిజంగా ఒకవేళ ఏదైనా కన్సైన్మెంట్లో వాళ్ళు పంపించిన మన కాంట్రాక్ట్ ప్రకారం ఎవరైనా నెయ్యి సప్లై చేసాడా, కందిపప్పు సప్లై చేసాడా, బియ్యం సప్లై చేసాడా, ఇతర శనగపప్పు సప్లై చేసాడా, ఏదైనా క్వాలిటీలో తేడా ఉందంటే క్వాలిటీ వెరిఫై చేసి రిజెక్ట్ చేయాలి. ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, శిక్షించాలి, వాళ్ళకి అవసరమైతే లోపల వేయాలి, వాళ్ళ మీద ఫైన్ వసూలు చేయాలి. నీకు వసూలు చేసే అధికారంలో ఉన్నావు, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. ముఖ్యమంత్రిగా నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకుండా అది రాజకీయ నీ హయాంలో జరిగిన తప్పుని ఎవరి మీద రుద్దాలనుకుంటాను అంటే నీ చేతగాని 100 రోజుల పరిపాలనలో ప్రజలు ఎంత నిన్ను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుని వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఇదేదో ఒక డిస్కషన్ టాపిక్ లాగా తీసుకొచ్చి తప్పుడు రాజకీయం చేయడం అన్నది నీకు 45 సంవత్సరాల నుంచి అలవాటు. కాబట్టి ఎప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అయినా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి నీకు కావలసిన భజన చేసే ఎల్లో మీడియా ఉంది. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు జరుగుబాటు చేసుకుంటున్నారు. గత 7 ఏళ్లుగా ప్రజలకు కంటి పరీక్షలు చేయించి వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న కాకినాడ రూరల్ మండలం చీడిగ మాజీ సర్పంచ్ పితాని అప్పన్న సేవలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి కొనియాడారు. ఆదివారం చీడిగ గ్రామం మండల పరిషత్ పాఠశాల ఆవరణలో కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో టీడీపీ నాయకులు పితాని అప్పన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథులు ప్రారంభించారు. గ్రామంలో 217 మంది వైద్య పరీక్షలు నిర్వహించుకోగా వీరిలో 65 మందికి నేత్ర చికిత్సలు అవసరమని గుర్తించి వీరికి ఉచితంగా చికిత్సలు అందిస్తున్నట్టు నిర్వాహకులు మాజీ సర్పంచ్ పితాని అప్పన్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు అచ్యుతరామయ్య, శ్రీను, నాగబాబు, కృష్ణ, శివప్రసాద్, రాంబాబు, కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.
సిరిలో అప్పన్ గారి ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి కంటి పరీక్ష చేయించడం ఇది 7వసారి అనుకుంటా నేను ఇక ఆర్గనైజ్ చేస్తున్నాను. అనేక బ్లడ్ క్యాంపులు అనేక కంటి అప్పన్ గారికి ఉంది. లక్ష్మి నేను మాకు చాలా మంచి కార్యక్రమానికి మనం పిలిచేందుకు అప్పన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కిరణ్ కంటి ఆసుపత్రి వారు సుమారు 200 మంది పరీక్షకి అయితే 60 మందికి ఆపరేషన్ అయితే రేపు మార్నింగ్ తీసుకుని మధ్యాహ్నం 4 గంటలకు వాళ్ళే బస్సులో తీసుకుని వాళ్ళే తిరిగి ఇచ్చాడు. వారికి ఆనవాయితీ ప్రతి చోట కూడా వారు అలా చేస్తా ఉన్నారు. వారి యొక్క సేవలు నిజంగా కూడా డాక్టర్ గారి యొక్క సేవలు మన ప్రాంతం నుంచే ఆయన పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి మన ప్రాంతంలో ఉన్నది కూడా మన గర్వకారణం. ఆయన సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలిసి ఆ వినియోగించుకోవడంలో మొదటి ప్లేస్ ఉన్న అప్పన్ గారు ఉన్న కూడా చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పార్టీ పరంగా మా కుటుంబ పరంగా జరుగుతూ ఉండాలి. అటువంటి మరింత జరగాలని చెప్పి కోరుకుంటూ కాకినాడ రూరల్ మండలంలో చీటి గ్రామంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి యొక్క ఆధ్వర్యంలో స్థానిక విత్తనప్పన్న సౌలభ్యంతో ఇవాళ ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపుకి 200 మంది వృద్ధులందరూ కూడా వచ్చి పరీక్షించుకోవటం, 60 మంది పేషెంట్లకి ఆపరేషన్ చేయడానికి సెలెక్ట్ అయింది. 20 తీసుకెళ్ళి అన్నీ కూడా చేస్తారు. అన్నీ కూడా ఫ్రీ. బ్లడ్ టెస్ట్ కాడ నుంచి ఆపరేషన్ చేసి ఇంటికి పంపించలేదు, వాళ్ళే చూస్తారు. ఈ కిరణ్ కంటి ఆసుపత్రి ఇప్పటి నుంచో ఇంచుమించు 1982-83 సంవత్సరం నుంచి ఎన్నో రకాల సేవలు చేస్తూ మరి అందరికీ కూడా అందుబాటులో ఉన్న సామాన్య ప్రజానీకం ఎక్కువ కంటి చూపు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేస్తున్నారంటే అబౌవ్ 50% ఆసుపత్రి ద్వారాగానే చేయించుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ చీడి గ్రామంలో ఉదయం 8 నుంచి ఇప్పుడు వరకు 216 మంది వచ్చారు. అందులో 62 మందికి మరి ఆపరేషన్ పడుతుంది. అలాగే ఇక్కడ బ్లడ్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. డాక్టర్లు అందరూ కూడా వచ్చి చెక్ చేసి 62 మందికి ఆపరేషన్ పడుతుంది. అన్ని పరీక్షలు ఇక్కడ అయిపోయినాయి. రేపు ఉదయం 6 గంటలకు తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి రేపు 4 గంటలకల్లా కూడా జరగబడుతుంది. అలాగే ఈ కంటి వైద్యానికి మరి కాకినాడ రూరల్ మండలం ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే పిల్లలంతా సింగర్ పరిషత్ వారు కూడా వచ్చి వెళ్ళి ప్రారంభం జరిగి ఇక్కడ పరీక్ష అంతా కూడా చేసి వెళ్ళారు. ఆ కిరణ్ కంటి హాస్పిటల్ వారు మాకు ఈ చీడి గ్రామంలో దగ్గరగా 2005 నుంచి కూడా మాకు ఒక 7 క్యాంపులు ఇక్కడ జరగడం జరిగింది. అందరికీ కూడా ఉచితంగా కిరణ్ కంటి యాజమాన్యం ఇప్పుడు కూడా అభివృద్ధి చెందాలని, ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి వారికి ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.